అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లే ఉంది ఆ నాయకుడి పరిస్థితి. టైం బాగున్నప్పుడు జిల్లాలో ఆయన హవా నడిచింది. ఇప్పుడు మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా మిగిలిపోయారట ఆ లీడర్. పార్టీ మారినా తలరాత మారలేదని ఆవేదనలో ఉన్నారట. భవిష్యత్తు కోసం మరోసారి నిర్ణయం తీసుకోవాలని అనుచరుల నుంచి వస్తున్న ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటాయన కష్టాలు? పాత పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పదవితో పాటు ప్రజాప్రతినిధిగా ఓ వెలుగు వెలిగారు. కానీ ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయనే సామెత వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్కి సరిగ్గా సరిపోలుతుంది. 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 2వ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ఆరూరి. ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొడతారని అంతా భావించినా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో దారుణంగా ఓడిపోయారు. అయితే ఆ ఓటమిని భరించలేక దీనికి బదులు తీర్చుకుని రాజకీయంగా మరో మెట్టు పైకి ఎక్కాలనుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆరూరి రమేష్ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2 వారాల పాటు పెద్ద హైడ్రామానే నడిచింది. పార్టీ మారొద్దంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆరూరి రమేష్కి నచ్చజెప్పడం, ఆయన్ని కేసీఆర్ దగ్గరికి తీసుకువెళ్లి బుజ్జగించడం అన్నీ ఓ సినిమా ఎపిసోడ్ని తలపించాయి. ఆ తర్వాత పార్టీ మారేది లేదంటూ ప్రకటన చేసిన ఆరూరి వెంటనే బీజేపీ నేతలతో భేటీ కావడం పొలిటికల్ డ్రామాని తలపించింది. లేదంటూనే పార్లమెంట్ ఎన్నికల ముందు కమలం పార్టీలో చేరిపోయారు ఆరూరి రమేష్. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి రమేష్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఊహించని పరిణామంతో ఆయన షాక్కి గురయ్యారు. గులాబీ పార్టీలో ఉంటే పార్టీ పదవి అయినా మిగిలేదని, బీజేపీ నుంచి ఓడిపోయి ఎటూ కాకుండా పోయారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఆరూరి. కొన్ని నెలలుగా రాజకీయంగా సైలెంట్ అయిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే మళ్లీ యాక్టివ్ కావాలని చూస్తున్నారని తెలుస్తోంది. తిరిగి సొంత గూటికి చేరాలని సన్నిహితులు ఆయనకు చెబుతున్నారట. బీజేపీలోనే ఉండి పొలిటికల్గా యాక్టివ్ అవుదామనుకుంటే ఆ పార్టీ నిబంధనలు కట్టుబాట్లతో సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఏదైనా కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రతిపాదనలు పెడితే సైలెన్స్ అంటూ చేతులు కట్టిపడేస్తున్నారట పార్టీ పెద్దలు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట ఆరూరి రమేష్. పదేళ్లు అధికారంలో ఉండి ప్రజల్లో తిరిగిన ఆరూరి రమేష్ ఇప్పుడు ఇంటికే పరిమితం కావడంపై ఆయన సన్నిహితులంతా అసంతృప్తితో ఉన్నారు. మరో 4 ఏళ్లు ఇలాగే మౌనంగా ఉండడం సాధ్యం కాదని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారట సన్నిహితులు. మరోసారి పార్టీ మారి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని మరికొందరు సూచిస్తున్నారట. ఓకే అంటే కాంగ్రెస్ అధిష్టానంతో లైన్ క్లియర్ చేస్తామని కొందరు ఆయనకు సలహా ఇస్తున్నారట. అయితే కాంట్రాక్టర్గా ఉన్న ఆరూరి రమేష్ బీజేపీలోనే ఉండి కేంద్రం నుంచి 4 కాంట్రాక్టులు సంపాదించుకుంటే చాలని భావిస్తున్నారని ఆయన వర్గం గుసగుసలాడుకుంటోంది. కానీ ప్రజాక్షేత్రం వదిలి సైలెంట్గా ఉంటే మాత్రం రాజకీయ భవిష్యత్ అంధకారమవుతుందని అనుచరులు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆరూరి రమేష్ తన రాజకీయ చరిష్మా, సామాజిక వర్గం కలిసొచ్చే అంశాలనే ఆలోచనతో ఉన్నారట. ఒకవేళ స్టేషన్ ఘన్పూర్ ఉప ఎన్నిక వస్తే బరిలోకి దిగి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఆయన భావిస్తున్నారట. అయితే ఉప ఎన్నిక రాకపోతే మరో 4 ఏళ్లు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని తన అనుచరులు చెబుతున్నారట. అందుకే భవిష్యత్తు కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అందరూ సలహాలిస్తున్నారు. అయితే ప్రస్తుతం తాను ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేనని అత్యంత సన్నిహితులకు తేల్చి చెప్పేశారట ఆరూరి. కానీ క్యాడర్ నుంచి మాత్రం ఒత్తిడి పెరుగుతూనే ఉందని జిల్లాలో చర్చ నడుస్తోంది. రాజకీయం పులి మీద సవారీ లాంటిది. ప్రయాణం ఆపితే పొలిటికల్ లైఫ్ క్లోజ్ అవుతుంది. ఆరూరి సన్నిహితులు అంటున్నారు. అందుకే హస్తం పార్టీలోకి వెళ్లాలని కొన్నాళ్లుగా ఆయనపై ఒత్తిడి తెస్తున్నారట. అయితే తిరిగి సొంత గూటికి వెళతారా లేదంటే బీజేపీలోనే కొనసాగుతారో తేల్చకపోవడంతో అనుచరులు డీలా పడుతున్నారు. అలాంటి ఆలోచన ఏదీ లేదంటూనే త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానని క్యాడర్కి సంకేతాలిస్తున్నారట ఆరూరి రమేష్. ఆయన డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.